ఇక్కడ 658కి ఇచ్చిన ఇందాపూర్ ఏదైతే ఉందో అది కూడా ఇంతకుముందు మళ్ళీ మళ్ళీ అది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మళ్ళీ నేను రిపీట్ చేయక తప్పదు. ఎందుకంటే ఇందాపూర్ అది మాకేం సంబంధం లేదు అనడానికి లేదు, హెరిటేజ్ దానికి సంబంధం ఉంది. అది ఇందాపూర్ ఫిబ్రవరిలో మనకు ముందు తెలియదు, మేము బయట పెట్టేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదంటే తర్వాత పార్టీ టేకప్ చేసి బయట పెట్టేంతవరకు చాప కింద దీనిలా గుట్టుగా నడుపుకుంటున్నారు. బయట పెట్టి ఫిబ్రవరిలో మనం పెట్టగానే వారం రోజుల్లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హెరిటేజ్ వెబ్సైట్లోనే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ చూపిస్తే ఏదైతే సోనాయా బ్రాండ్ దానికి సంబంధించి జస్ట్ 1 వీక్లో దాన్ని తీసి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని మార్చారు. మళ్ళీ ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంత దాపరికం ఎందుకు ఉలిక్కి పడినారు? అంతకు మార్చడానికి ఓ రోజు ముందు 2 రోజుల ముందు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ తను రాజీనామా చేసి పంపించేశారు. ఎందుకు పంపించారో తెలియదు. ఒక కార్పొరేట్ సంస్థ, అది స్టాక్ మార్కెట్ వీటికి సెబీ దీనికి నిబంధనలకు లోబడి పనిచేస్తున్న సంస్థ హెరిటేజ్. సో పబ్లిక్ హ్యాజ్ వెరీ రైట్ టు క్వశ్చన్. దాంట్లో ఏమన్నట్టు పాయింట్ అవుట్ వాళ్ళు అనొచ్చు, మా కుటుంబ వ్యవహారం మా కుటుంబ సంస్థను కుదరదు, దట్స్ నాట్ ఏ ప్రైవేట్లీ వాళ్ళు చేసుకుంటాం ప్రొపరైట్గా, దానికి కూడా చట్టాలు ఉంటాయి. ఇది మోర్ ట్రాన్స్పరెంట్గా ఉండాల్సింది. మొన్న ఆయన అచ్చెన్నాయుడు గారు ఏదో కౌన్సిల్లో అంటూ ఇలా గంభీరంగా ఇదేది మనం వెబ్సైట్లో తీసేసినంత మాత్రాన పోతారు ఇట్లా అంటూ ఏదో అన్నారు. వ్యాపార సంబంధాలు అంటే బలంగా ఉంటే అవి ఏళ్ల తరబడి నడిచేవి, రంగు వేసినంత మాత్రాన పోతాయా? ఆధారాలు ఉంటే చూపండి అని ఆయన. ఆధారాలు ఉంటే మేము చూపేది ఏంది? ఆధారాలు మీ దగ్గర ఉంటాయి, మీరు చూపాలా? ఒకటి వెతకాల్సింది మీరు. అది కూడా ఆయన ఎట్లా మిస్ అయ్యాడో తెలియదు, కానీ ఆధారాలు కూడా వాళ్లే చెప్తుంటే వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని పెట్టుకొని వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు పెట్టుకొని వాళ్ళే ఉలిక్కిపడి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు మార్చి పైగా వాళ్ళ స్టేట్మెంట్ పబ్లిక్ మీడియాకి ఇచ్చారు. అయ్యా మాకు నెయ్యిలో సంబంధాలు లేవు, కానీ చీజ్ మిగిలిన వాటిలో మాకు ఇందాపూర్ సంస్థకు సంబంధాలు ఉన్నాయని వాళ్ళే ఇచ్చినారు, మేమంటున్నవి కాదు. సో మా రెండింటి మధ్య బలమైన బంధం ఉంది అని అన్నారు. ఆ బలమైన బంధం ఉన్న సంస్థ ఒక అనుమానాస్పదమైన పద్ధతిలో ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంది ఇందాపూర్. ఎంతకు? 658 రూపాయలకు. అంటే 716 కంటే తక్కువ కదా అని అనొచ్చు. 716 ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కావట్లేదు. 475కు డిసెంబర్లో 24లో సప్లై చేసిన సంస్థ 8-9 నెలల్లో, కరెక్ట్ 9 నెలల్లో 716 చేయడం ఎట్లయింది? ఏమైనా పాల రేటు పెరిగిందా? ఇంకా నాకు తెలిసి ఈ మధ్య జీఎస్టీ కూడా తగ్గినట్టుంది. అటు వచ్చేసి ఎంత నుంచి 5%, 5%కి ఇవ్వబడినట్టుంది. 18 నుంచి కదా, 12 నుంచి 5%. ఇంకా పాల రేటు పెరగల, పెరిగితే ₹1 పెరిగిండొచ్చు. పోనీ మార్కెట్లో ఏమన్నా 1000 రూపాయలకి నెయ్యి అమ్ముకుంటారా అంటే 500 చిల్లరకే అమ్ముతున్నారు. మరి ఈ పరిస్థితిలో ఒకేసారి 475 నుంచి కేఎంఎఫ్ 716 చెప్పడం ఏంది? ఆ ఇమ్మీడియట్ మేము సప్లై చేయలేడం అని అనడం ఏంది? అండ్ నీ వ్యాపార భాగస్వామి ఎంటర్ కావడం ఏంటి? అతను తక్కువ కోట్ చేసినాడని చూపడానికి వీళ్ళు 750 కోట్ చేయడం ఏంది? ఇవన్నీ సిండికేట్ అయిందని అర్థం కావట్లేదా? అనిపించదా? దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ఆయన చెప్పాలా? నేను ఫస్టే అన్నట్టు ఆ పాల వ్యాపారం గురించి ఆయనకే తెలుసు, దాని డైనమిక్స్ గురించి, దాని గురించి. ఆ రేట్లు, ఇది ఆర్గానిక్ థింగ్, పాలు, వాటి రేట్లు ఎట్లా పెరుగుతాయి, ఫ్లక్చుయేషన్స్ ఎట్లుంటాయి అనే దానికి, లేదా ఎప్పుడు ఎంతవరకు అయితే రీజనబుల్ ఇది ఉంటుంది, దాంట్లోంచి ఏమేమి బై ప్రొడక్ట్స్ మనం దీని పుణ్యం అని ఈ సంవత్సరంగా స్టడీ చేస్తున్నాం. లేదంటే మనకం పోయింది, అక్కడ పోతే ప్రసాదం వేస్తే కళ్ళగద్దుకొని తింటాం, లేదంటే బయటికి పోతే డైరీ ప్రోడక్ట్స్ చూసి పూర్తి నమ్మకంతో కొనుక్కొచ్చి వాటిని ఏదో వాడుకుంటాం, చాలా క్వాలిటీ స్టాండర్డ్స్ ఇవని. అట్లా దెబ్బ కొట్టినాడు ఆయన దాని మీద చంద్రబాబు నాయుడు గారు. దేవుడి దగ్గర దీంట్లో కూడా ప్రసాదం అంటే కూడా అనుమానంగా చూడక వచ్చే పరిస్థితి, దురదృష్టకరమైన పరిస్థితి అది తీసుకొచ్చాడు. ఎవరితో ఆడుకుంటాననేది కూడా చూడాల.
అంతా చేసింది దేనికయ్యా అంటే ఈరోజు డబుల్ రేట్, దానికి మించి రేటు పెంచి దాంట్లో నుంచి దండుకోవడానికి తగిన ఏర్పాటు చేసుకున్నారు అనడానికి బలమైన ఆధారాలుగా ఇవి నాకు కనపడతాయి. ఇంకోటి చెప్తా, మొత్తం వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా దేని మీద నడిచింది, 350 400 అంటే అది సప్లై చేసే రేట్ కాదు కాబట్టి ఇది జంతువుల కొవ్వు, ఇంకోటి కల్తీ అని అన్నారు. సరే అది లేదని వాళ్ళు సిట్ అంటే ఇది కాకపోతే బాత్రూమ్ కెమికల్ అన్నాడు. ఇంకా అంతగా అది ఎందుకంటే వాళ్ళు ఎవరో కెమికల్ కొన్నారని. లేదు ఏదో కల్తీ ఉంది కదా అని ఇంకో అన్నారు. ఎవరైనా కల్తీ చేస్తే రోజు హోటళ్ల మీద ఎట్లా ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడి చేస్తారో, ఇంకో దగ్గర ఎక్కడో చేస్తారో, క్వాలిటీ స్టాండర్డ్స్ చూసేవాడు, సిస్టమ్స్ అవి పనిచేస్తుంటాయి, వాటి మేరకు వాటిని పట్టుకుంటుంటారు, యాక్షన్ తీసుకుంటుంటారు అనే ఒక నమ్మకం, విశ్వాసం. దానికంటే ముఖ్యంగా మనం ఒక హోటల్కు పోయినా, ఎందుకు టెంపుల్ అక్కర్లా, హోటల్కు పోయినా ఇట్లా అనుమానాలతో చూడడం మొదలు పెడితే అసలు ఎవడు ఏం తినలేడు. విశ్వాసంతో నమ్మకంతో జరుగుతుంది. హెరిటేజ్ పాలు తీసుకుని అదే నమ్మకం తాగాల్సిందే. నేను చంద్రబాబు నాయుడు కాబట్టి భావిస్తానంటే కుదరదు. ఈ విశ్వాసం నమ్మకమే. చెక్స్ ఇవన్నీ సిస్టమ్స్ ఉంటాయి, వాటి కంట్రోలింగ్ ఇది, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, పెద్ద కంపెనీ అయితే ఇంకా బాగా చేస్తారు అనే నమ్మకం, విశ్వాసంతోనే తీసుకుంటారు. దాంతో కూడా ఆడుకున్నాడు ఆయన. టెంపుల్ వీటితో ఆడుకున్నాడు, దేవుడితో ఆడుకున్నాడు, దేవుడి ప్రసాదంతో భక్తుల మనోభావాలతో ఆడుకున్నాడు. అంతా చేసి దేనికంటే ఈ రేటు పెంచడానికని. ఓకే, బాగానే ఉంది. మామూలు ఏమనుకున్నా ఇంతకుముందు అన్నట్టు ఎక్కువ రేట్ అంటే మోర్ స్టాండర్డ్, మోర్ క్వాలిటీ అనుకుందాం. ఈ మధ్య కూడా ఆయన లోకేష్ అన్నట్టున్నాడు, మంచి నెయ్యి కావాలంటే 1000 రూపాయలు తక్కువ దొరుకుతుంది అని. మరి అతనికి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎంత కమ్ముతున్నారో కూడా తెలిసిన ఈ మధ్య అన్నాడు, నాకు గుర్తుండి అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో బయట ఎవరితోనో మాట్లాడుతూ ఎక్కడ దొరుకుతుంది అని దబాయించినాడు. మరి 550కి వాళ్ళ నెయ్యే ఇస్తున్నారు, 540కో ఎంతకో, 541కి ఎంతకో ఇస్తున్నారు. మరి అది ఏం నెయ్యో అర్థం కావట్లా, అది కల్తీ నెయ్యి అనుకోవాలా తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో కూడా మళ్ళీ ఒకటి చేశారు, సంఘంకు మళ్ళీ అది కూడా వింత లెక్క, దానికి ఒక జస్టిఫికేషను. ఏదైతే 716 రూపాయలతో వీళ్ళకు మన కేఎంఎఫ్ నందినికి ఇచ్చారో దాంట్లో నుంచి సంఘంకి ఇచ్చిన 5 లక్షలతో పాటు 15% వాళ్ళకేదో ఒక రైట్ ఉందంట. అంటే ఎవరిదైనా రేట్ తక్కువకుండి క్వాలిటీ ఉంది అనుకుంటే 15% వరకు ఇంకోటి హై రేట్ ఉన్నది తీసిచ్చే ఉన్న వాళ్ళ రైట్, బోర్డు రైట్ నుంచి ఉపయోగించుకుంటూ, దీనివల్ల మేము 80 లక్షలు సేవ్ చేస్తున్నాము. ఎందుకంటే 716 ఎక్కువ రేటు, వేరేది 599 అనేది తక్కువ రేటు. అంటే కేజీకి 117 రూపాయల 92 పైసలు మిగులుతుంది. అందువల్ల మేము దీనికి దాని నుంచి తీసి 15% అంటే 75,000 కేజీలు ఇస్తున్నాము. ఇంకో రిజల్యూషన్ పాస్ చేసి ఇచ్చారు. మరి నువ్వు ప్రైసే క్రైటీరియా, జస్టిఫికేషన్ అక్కడికి పోతే మళ్ళీ దాని నుంచి దించి నేను సేవ్ చేస్తున్నానని మళ్ళీ కిందికి దానికి ఒక జస్టిఫికేషన్ తీసుకొచ్చి 599కి ఏ రకంగా ఇస్తారు? ఇక్కడ నుంచి 716కు పోకపోతే కల్తీ అని ముందు ముద్ర వేసి 716కు పోయినాక అక్కడి నుంచి మళ్ళీ కొంచెం బ్యాలెన్స్ తగ్గించి, ఆ తగ్గించిన 658కి 600కు తన జోబు సంస్థలుగా అనుకోవడానికి కావాల్సినంత ఆధారాలు ప్రైమాఫేసి ఇవి కనపడుతున్న సంస్థలకు, లేదా తనకు పూర్తి సంబంధాలుండి అత్యంత సన్నిహిత సంబంధాలున్న 2 కంపెనీలకు, అటువైపు ఇందాపూరు, ఇక్కడ సంఘంకు ఇచ్చేంత వరకు ఈ జర్నీ మీరు గమనిస్తే, ప్రయాణం 2024 సెప్టెంబర్లో ఈయన చేసిన నీచమైన ఆరోపణ దగ్గర నుంచి, బాధ్యతారహితమైన ఆరోపణ దగ్గర నుంచి 2025 అక్టోబర్ వరకు జరిగింది చూస్తే, ఫస్ట్ ఒక షాక్ ఇచ్చి ఎంత రేటు పెంచినా పర్లేదు, జనం అంటే క్వాలిటీ రావాలంటే మరి రేటు ఇవ్వక తప్పదు కదా అన్నది తీసుకొచ్చి, ఆ తర్వాత దాంట్లో నుంచి వాళ్ళు పక్కకు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళేటట్టు చేసి, తనకు అనుకూలంగానో తన మాట వినేనో తన సన్నిహితమైన సంస్థలకు చంద్రబాబు నాయుడు గారు ఈ కాంట్రాక్టు కట్టబెట్టారు అనేది నా ఆరోపణ. ఇది బలమైన
ఆధారాలు క్లియర్గా స్పష్టమైన ప్రైమా ఫేసి ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ ప్యాటర్న్లో. దీనికి సంబంధించినంత వరకు ఇంకోటి చూసాం. పోనీ రేటు ఏ రకంగా నిజంగానే ఇదేమన్నా 500, 550 మార్కెట్లో అమ్ముకుంటున్నారంటే గిట్టుబాటు కాకుండా ఎవరు బిజినెస్ చేస్తాడని అయితే ఎవరు అనుకోరు. అయినా సరే ఎంత పడుతుంది పాలదని 4-5 సంస్థలను, కోఆపరేటివ్ సంస్థలను, ఇండివిజువల్ డైరీలు నడుపుకుంటున్న వాళ్ళను, చిన్న సైజు వాళ్ళని అడిగితే కూడా ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ ప్రివైలింగ్ రేటు 33 నుంచి 35 రూపాయలు లీటరు. 32 నుంచి 35 అంటున్నారు, సీజన్ బట్టి కొంచెం అటు ఇటు కావచ్చని. దాని ప్రకారం వేసుకుంటే 4% ఫ్యాట్ ఇది ఉంటుంది అనుకుంటే 100 లీటర్లకు 4 కేజీలు నెయ్యి వస్తుందని ఆ లెక్కన వేసి మొత్తం లెక్కలు తీస్తే 400 రూపాయల నుంచి 430 రూపాయలు విత్ ఆల్ ఖర్చులతో సహా, అంటే బై ప్రోడక్ట్గా వస్తుంది కాబట్టి, మళ్ళీ స్కిమ్డ్ మిల్క్ వేరే అమ్ముతాం కాబట్టి, అమ్ముకుంటారు కాబట్టి అది 27 రూపాయలు, 28 రూపాయలకు, ఇంతకంటే ఎక్కువ రాదు అనేది కనిపిస్తోంది. ఈ రేటు నుంచి 650 రూపాయలైనా, 658 అయినా, 700 అయినా అదంతా కూడా అప్పనంగా మొత్తం లాభం అంతా, లాభం కాదు, టీటీడీని దోచుకొని, దేవుడి సొమ్ము దోచుకొని ఇంకోటి కట్టబెట్టడమే అవుతుంది. ఆ పని ఇప్పుడు జరుగుతుంది. ఇంకోటి అడుగుతా, చూసాము వెళ్ళి చూస్తే వీళ్ళందరూ ఇన్ని తిప్పలు పడి బయట మార్కెట్లో పెట్టుకొని అమ్ముకునే బదులు ఇక్కడ ప్యాకింగ్ లేదు, మార్కెటింగ్ కాస్ట్ లేవు. దానికంటే ముఖ్యంగా 30 రోజుల్లో పేమెంట్, 30 డేస్లో టీటీడీ దాన్ని ఏమంటాం, తాంబూలంలో పెట్టి ఇచ్చినట్టు డబ్బులు పే చేస్తుంది. ఇది క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయ్యి వచ్చిన వీటికి. ఏ బిజినెస్కైనా 10 లక్షల లీటర్లు, 5 లక్షల కేజీలు, 10 లక్షల కేజీలు, 20 లక్షల కేజీలు ఆర్డర్లు వస్తుంటే ముందు బిజినెస్ స్టెబిలైజ్ కావడానికో గ్యారంటీ ఆర్డరు, ఫైనాన్షియల్ ఫ్లో వీటికి కానీ, క్యాష్ ఫ్లోకి కానీ ఇంట్రెస్ట్ పోతుంది. ఇంట్రెస్ట్ సేవింగే నీకు 10-12% ఉంటుంది, లేకపోతే 8-9% పెద్ద సంస్థలు అయితే బ్యాంకుల నుంచి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాఫిట్ అనుకుంటాయా, అనుకోవా? ఆరోగ్యశ్రీకి ఏ ఉద్దేశంతో ఇంకా అక్కడ పే చేయట్లే, ఆయన 2 నెలల నుంచి అప్పులు అట్లే ఉన్నాడు, వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టుకుంటారు. అయినా సరే ఎందుకు వస్తారు ఆసుపత్రిలో? ఎందుకు వస్తారంటే సబ్సిస్టెన్స్, స్టేబుల్ బిజినెస్, సర్టన్ పర్సెంటేజ్ క్యాష్ ఫ్లో ఉంటుంది, వస్తే వాళ్ళు పే చేస్తే గవర్నమెంట్ నుంచి వస్తుంది. గవర్నమెంట్ నుంచి ఎక్కడికి పోదు, అందుకే రూపాయిది ₹1 చేస్తారు అక్కడ. సర్జరీలు చేసినా, ఇంకోటి చేసినా. బయట మామూలు బైపాస్ 3-4 ఎంత తీసుకుంటే, బయట తీసుకుంటే మామూలు దీనికి 1,00,000-1,50,000 ఇక్కడ ఇస్తే, సో ఏది తీసుకున్నా కూడా 50% లెస్కో, ఇంకా తక్కువ ఎక్కువ లేనివి అయితే ఇంకా తక్కువకో